ఈ పార్కులో సఫారీ కూడా ఉంది తెలుసా, కానీ ఫారెస్ట్ వాళ్ళు మటుకే వస్తున్నారా లేకపోతే టూరిస్టులు కూడా వస్తున్నారా? హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ సంపత్ని. వీడియోలోకి వెళ్ళిపోదామా? రెడీ నా ఫాలో మీ. వావ్, నాకు ఇప్పటివరకు తెలియదండి ఈ పార్కులో సఫారీ కూడా ఉంది. ఇప్పుడు మనకు కనపడే ఎదురుబొంగు చెట్లు ఉన్నాయా, అవంట 50 సంవత్సరాలకు ఒకసారి వాటికి కూడా బియ్యం వస్తాయంట ఫ్రెండ్స్. 50 సంవత్సరాలకు ఒకసారి వడ్లు పుడతాయంట, వడ్ల గింజలు. వాటిని చెలిగి అన్నం వండుకుంటారంట. అందుకనే గిరిజనులు పూర్వంలో మన తాత ముత్తాతల కాలంలో వాళ్ళు కూడా చాలా గట్టిగా ఉంటారండి. ఇదేం చెట్టు? ఈ చెట్టు చూసారా ఎంత బలంగా ఉందో? అందుకే ఫ్రెండ్స్, వెనకటి కాలంలో వాళ్ళు ఎంతో బలంగా ఉన్నారంట. ఎలా అనుకున్నారు? ఇలాగే ఎదురు బొంగులతో వచ్చే వడ్లు ఉంటాయి కదా, వాటిని దంచి బియ్యం చేసి తినేవాళ్ళంటాయి. బియ్యమేనంటండి, సేమ్ మన వరి ఎలా ఉంటుంది, మనం తినే బియ్యం ఉంటాయి కదా, అట్లానే ఇవి కూడా. మీకు ఏమైనా జంతువులు కనబడితే నాకు కామెంట్లో తెలపండి. నేనైతే మీకు చుట్టూ చూపించుకుంటూ నేను నడుస్తున్నా. మనమైతే అటు నుంచి మళ్ళీ ఎదరికైతే వెళ్తున్నాం. మళ్ళీ ఒకసారి జంతువులు కనపడ్డాయి కదా, జింకలు దుప్పులు, ఆడికి వెళ్దాం అనుకుంటున్నా. కోతులు ఉన్నాయండి, కోతుల మందు లేకపోతే సూపర్ ఉంటుంది. ఇంకోండి బ్యాగులోంచి అయితే తీసాను. తిరిగి కలిసిపోయాం కదా. పార్కులో ఇలా తింటే చాలా బాగుంటుందండి. ఏం లేదు, పార్క్ లోపల అమ్ముతున్నారు ముడి మిక్చర్ అని తీసుకున్నాను. పార్క్ టికెట్ కూడా అంత కాదండి, 20 రూపీసే. ఇంకో వాటర్ బాటిల్ తెచ్చుకున్నాను వస్తా. తిరిగి మంచిగా అయితే అండి, కొంచెం ఎండ వస్తుంది కదా, అందుకని కాసేపు అయితే రెస్ట్ తీసుకొని మనం ఇవైతే తినేద్దాం. ఎలా ఉందో టేస్ట్ చూసేద్దామా? సూపర్. ఓకే, మనమైతే తినటం అయితే అయిపోయింది. ఇప్పుడు వీటిని డస్ట్బిన్లో అయితే పడేద్దాం. డస్ట్బిన్లో పడేసి మళ్ళీ మనం యాత్ర అయితే మొదలు పెడదాం. ఇలా ఉంటాయి అన్నమాట డస్ట్బిన్లు. చూసారా ఎంత బాగుందో? ఇప్పుడైతే మనం పైకి వెళ్ళి చూసేద్దామా? మీకు ఎటు నుంచైనా యానిమల్స్ కనబడితే మాత్రం కామెంట్ చేయండి. చూసారా చిన్నపిల్లలు ఎక్కి దిగాయి.
సత్తుపల్లి అండి, నీలాద్రి పార్క్, నీలాద్రి అభయారణ్యం పార్క్ అనమాట. సూపర్ ఉంటుంది. హాయ్, మనం ఇక్కడి నుంచి అయితే మరో ప్రదేశానికి అయితే వెళ్దాం. ఈ నాటు బాతులకి హంస బాతులకి మీడియంలో ఉన్నాయి. వీడిని చూసారా, తాంబేలుగడ బలేగా ఉన్నాడు కదా. చిన్నపిల్లలు అయితే దీని మీద కూర్చొని స్వారీ చేస్తారు అనుకుంటా. వావ్, అన్ని రకాల పక్షులు ఉన్నాయండి దీంట్లో. ఇప్పుడు చూడండి, సూపర్. చూసారా, చూపిస్తా జాగ్రత్త చూడండి. ఇవైతే కొద్దిగా చీకటి పడితే అటు వస్తాయంట. మనమైతే వాటి కోసం ఎదురు చూసుకుంటూ కూర్చుందామా. చూసారా ఎన్ని జింకలు గుంపు ఉందో. అవి దుప్పులు, జింకలు, కనుజులు అన్నీ కలిసి ఉన్నాయండి. చూస్తారా, చాలా జాగ్రత్తగా గమనించండి. చూపిస్తున్నాను. మనం చిన్నగా మాట్లాడాలి కదా, ఎందుకంటే అవి పారిపోతాయి. ఇవాళ అటు నుంచి నన్ను ఎవరు కాపాడతారో నాకైతే తెలియట్లేదు. మొత్తాన్ని అయితే జాగ్రత్తగా చూపిస్తున్నా, పరీక్ష పెట్టి జాగ్రత్తగా గమనించండి. ఎక్కడ స్కిప్ చేయమాకండి, మిస్ అయిపోతారు. ఇంకా చాలా వింతల విశేషాలు మీకు చూపించాలి, చూసేయండి. చూసారా, ఈ చెట్టు వెనకమాల జాగ్రత్తగా గమనించండి. అదిగో అదే మేస్తుంది. చూసారా ఇక్కడ ఎంత పెద్దగా ఉందో, మేస్తుంది. కొద్ది లాంగ్ తీయటం వల్ల దగ్గరికి వెళ్తే పారిపోతాయని కొద్ది దూరం నుంచి తీస్తున్నాను. అడ్జస్ట్ చేసుకోండి. చూసారా తాగుతుంది. మీరు నన్ను ఏం చేయలేరురా అంటుంది. దగ్గరికి వెళ్ళడానికి ఫారెస్ట్ వాళ్ళతో ప్రాబ్లం అంటే ఒప్పుకోరు. అందుకే మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి.
పెద్దదన్న చూసారా పెద్దది అమ్మో చాలా ఎత్తుంది అది కనబడుతుందా ఈ మంకీని చూసారా అది ఎలా చూస్తుందో బాబోయ్ నువ్వు రారా నీ సంగతి చూసుకుంటా అంటుంది కానీ మనం అయితే ఆ ఛాన్స్ ఇయ్యాం దాన్ని తప్పించుకుని మనం అయితే దాటి వెళ్ళాలా దారికి అయితే అడ్డం కూర్చుంది చాలా జాగ్రత్తగా గమనించండి అసలు నేను చూపించాను జాగ్రత్తగా చూడండి ఎన్ని జంతువులు ఉన్నాయి తెలుసండి ఇక్కడ దుప్పులో జంకులో అవి మీరైతే తెలుసుకుని కామెంట్ పెట్టండి కొద్ది చీకట కనపడుతుంది అనుకోమాకండి నేను చీకట పడ్డాకే తీసానండి ఈ వీడియో మొత్తం పొద్దుననంగా వచ్చి నేను చీకట పడేదాకా ఉన్నానండి జాగ్రత్తగా చూడండి ఈ వీడియో మొత్తం జంతువులే ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయమాకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే ఫుల్గా చూసేయండి కాస్తే 2 నిమిషాలు ఏడుంటే కనపడింది అది జూమ్ చేసి క్లారిటీ రాదు కాదు చాలా జాగ్రత్తగా తీస్తున్నా చూడండి మరి ఇంకా ముందుకు వెళ్దాం అయ్యా చాలా జాగ్రత్తగా అయితే తీస్తున్నా చూసారా ఫ్రెండ్స్ అక్కడ 2 ఉన్నాయి ఎక్కడైతే 2 ఉన్నాయి మరి ముందుకెళ్ళి మళ్ళీ చూద్దాం ఇంకెన్ని ఉన్నాయని చీకటి పడుతుంది కదా మనం వన్యప్రాణులను ఇబ్బంది పెట్టకూడదండి చూసారా ఇప్పుడైతే మనం అక్కడ కరెక్ట్గా కనపడే పెద్ద భవనం ఉంది కదా కనపడిందా చూడండి చాలా జాగ్రత్తగా ఆ పెద్ద భవనంలోకి అయితే వెళ్దాం కానీ ఇప్పుడు వెళ్ళొచ్చా కదా వెనక్కి చాలా డీప్ ఫారెస్ట్ లోపలికి అయితే వెళ్ళొచ్చా ఇందా మనం వెళ్ళి జింకలు చూసింది అయితే ఇటు ఈ ప్రదేశం అన్నమాట ఇటు నుంచి వెళ్ళాలి కానీ ఇప్పుడు మనం ఇటు వెళ్తున్నాం ఒకసారి ఇటు కూడా వెళ్ళి ఇటు వాతావరణం కూడా చూసి వచ్చేద్దామా ఎవరైనా ఇక్కడ దాకే వచ్చారండి నేను దట్టమైన అడవిలోకి అయితే వెళ్ళొచ్చా అక్కడనే మళ్ళీ వెళ్ళాలి బాగా సూపర్ ఉంది ఈ వీడియోలో అయితే కొన్ని మీకు చూపించినవి అయితే పార్ట్ 1లో ఉన్నాయండి పార్ట్ 1ని కూడా చూడండి సూపర్ ఉంటాయండి
అద్భుతమైన ప్రదేశాలు. నీలాద్రి అర్బన్ పార్క్ అనే లోపల జంగిల్ సఫారీ కూడా ఉంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకు వస్తాయి. చాలా జంతువులు తీసానండి నేను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సంపత్ తెలుగు ట్రావెలర్ ఛానల్ పేరు. హాయ్. చూసారా ఇక్కడ బాతులు? ఈ 2 బాతులకి ఎంత పెద్ద కోనేరా. వావ్. ముందు ముందు రాను రోజుల్లో సూపర్. ఈ జూ పార్క్ ఏదైతే ఉందో అంటే జంగిల్ సఫారీ కూడా ఉందండి. ఇది పార్క్ వచ్చేసి 400 ఎకరాలు మాత్రమే, కానీ జంగిల్ వచ్చేసి లెక్కలేనన్ని కిలోమీటర్లు ఉన్నాయండి. అందుకని ముందు అయితే చాలా రకాల జంతువులు పెడదాం అనుకుంటున్నారు అనుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.